హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ వంటల వేదిక. ఈరోజు మనం చాలా ఆరోగ్యకరమైన రాగి బిస్కెట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. రాగి అంటే ఫైబర్, కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉండే అద్భుతమైన ఆరోగ్యకరమైన ధాన్యం. ఈ బిస్కెట్స్ పిల్లలు, పెద్దలు ఎవరైనా తీసుకోవచ్చు. ఈ బిస్కెట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ఒక కప్పు రాగి పిండి తీసుకుంటున్నాను. అలాగే అరకప్పు వరకు పంచదార తీసుకుంటున్నాను. మీరు షుగర్ తక్కువగా తినే వాళ్ళైతే పావు కప్పు షుగర్ తీసుకుంటే సరిపోతుంది. అలాగే పావు కప్పు గోధుమ పిండి మరియు అరకప్పు వరకు ఆయిల్ తీసుకుంటున్నాను. మీరు ఆయిల్ ప్లేస్లో బటర్ కానీ నెయ్యి కానీ వాడుకోవచ్చు. తర్వాత ఒక బౌల్ తీసుకొని దానిలోనికి ఒక కప్పు రాగి పిండి యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందాక మనం తీసుకున్న పావు కప్పు గోధుమ పిండి కూడా దీనిలోనే యాడ్ చేసుకోవాలి. మరియు అరకప్పు పంచదార. ఈ పంచదార పౌడర్ అరకప్పు పర్ఫెక్ట్గా సరిపోతుంది. అలాగే అరకప్పు వరకు ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి. బిస్కెట్స్ పిల్లలకి బయట కొనే పని లేకుండా ఇంట్లోనే మీరే ఈజీగా, టేస్టీగా, హెల్తీగా చేసి పెట్టవచ్చు. ఒకవేళ మీకు ఈ పిండి కనుక థిక్ అయింది అనిపిస్తే కొంచెం పాలు యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. పాలు స్పూన్తో వేసుకోండి, ఒకేసారి వేసుకుంటే ఎక్కువైపోతుంది. ఒకవేళ లూజ్గా అనిపిస్తే కొంచెం గోధుమ పిండి యాడ్ చేసుకోండి. ఇలా మనకి ఒక పిండి ముద్దలాగా అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఒక పెద్ద గిన్నెని తీసుకొని దానిలోనికి ఇలా ఒక స్టాండ్ పెట్టి ఒక 5 నిమిషాల పాటు స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నెని ప్రీహీట్ చేసుకోవాలి. ఈలోపు ఒక ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా పిండి వేసుకొని ప్లేట్ అంతా కూడా పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే మీరు బటర్ పేపర్తో అయినా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా పిండిని తీసేసి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా బిస్కెట్స్ని ప్రిపేర్ చేసుకొని అన్ని బిస్కెట్స్ని కూడా ప్లేట్లో అడ్జస్ట్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర మౌల్డ్స్ ఉన్నట్లయితే మీకు ఇష్టమైన షేప్లో కూడా ఈ బిస్కెట్స్ అనేవి కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇలా ప్లేట్లో పెట్టుకున్న తర్వాత దీన్ని ఇందాక మనం ప్రీహీట్ చేసుకున్న గిన్నె ఉంది కదా, దానిలోకి మెల్లిగా పెట్టేయాలి. ఇప్పుడు మనం మూతని పెట్టి 20 నిమిషాల పాటు బేక్ చేసుకుంటే మనకి టేస్టీగా, హెల్తీగా రాగి పిండి బిస్కెట్స్ రెడీ అయిపోతాయి. ఇవి బేక్ అయ్యేలోపు మిగతా బిస్కెట్స్ని కూడా రెడీ చేసుకుందాము. ఇలా చేసుకున్న తర్వాత వీటి మీద నేను జీడిపప్పు పెడుతున్నాను. మీరు కావాలనుకుంటే బాదం పప్పు అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా పెట్టి కొంచెం ప్రెస్ చేసినట్లయితే పిండికి అతుక్కుంటాయి. చాలా తక్కువ టైంలో, చాలా తక్కువ పదార్థాలతో ఈజీగా సూపర్ క్రిస్పీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మన రాగి పిండి బిస్కెట్స్ ఎలా తయారయ్యాయో చూడండి. పైన కొంచెం ఇలా గట్టిగా అయితే సరిపోతుంది. బాగా గట్టిగా అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతాయి. ఇలా పైన కొంచెం గట్టిగా అయిన తర్వాత ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూసారు కదా ఎంత చక్కగా రాగి పిండి బిస్కెట్స్ తయారయ్యాయో. చాలా హెల్తీ అండ్ టేస్టీగా మీకు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. రాగులో కాల్షియం అధికంగా ఉంటుంది. పిల్లల ఎదుగుదలకు, ఎముకలు, పళ్ళను బలంగా చేసేందుకు ఉపయోగపడుతుంది. చూడండి ఎంత సాఫ్ట్ అండ్ క్రిస్పీగా రాగి పిండి బిస్కెట్స్ రెడీ అయ్యాయో. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. రాగి పిండి వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది మరియు హార్ట్ హెల్త్కి కూడా హెల్ప్ అవుతుంది. షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇలా ఇంట్లోనే
ఈజీగా రాగి బిస్కెట్స్ చేసేయచ్చు. కానీ షుగర్ ఉన్న వాళ్ళు చిన్న బైట్ తీసుకుంటే బెటర్, పంచదార యాడ్ చేస్తాం కాబట్టి. మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన అమ్మ వంటల వేదిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.